మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు పట్టణం అన్నారం సర్కిల్ సమీపంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విరెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా పేదలు నిరుపేదలకు ఇంటి కలను సాకారం చేసేలా పలు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజ్, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కట్టించే బాధ్యత ప్రభుత్వ పక్షాన నేనే చేపడతాను. మీకు చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, ఉండన్నా ఎవరన్నా అక్కడ, నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇల్లు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలము కావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, కరెంటు లైన్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, ఏది కావాలన్నా అధికారంలో ఉంది మీ ప్రభుత్వం. సొల్లు పురాణాలు చెప్పే నాయకులకి, సొల్లు పురాణం చెప్పే నాయకులకి 2 సార్లు ఏ రకమైన తీర్పు ఇచ్చారు ప్రజా తీర్పు. ఈ ఎన్నికల్లో కూడా అదే తీర్పు మీరు ఇచ్చి అత్యధిక ఓట్లతో 3వ వార్డు నుంచి రాంబాబు అన్న, 4వ వార్డు నుంచి సీనన్న, 5వ వార్డు నుంచి బాపిరెడ్డి గారు, 6వ వార్డు నుంచి కళావతన్న, 7వ వార్డు నుంచి సురేంద్రన్న, ఈ 5 వార్డులకి 5 వార్డులు మీ అమూల్యమైన ఓటు. 8వ వార్డు నుంచి సోదరిమణి సుమలతమ్మ, 8వ వార్డు నుంచి అభ్యర్థి కూడా వేదిక మీద ఉన్నారు. 8వ వార్డు నుంచి సుమలతమ్మ. ఈ 6 వార్డు అభ్యర్థులు, ఈ 6 వార్డుల అభ్యర్థులని అస్సం గుర్తు మీద ఓటు వేసి మంచి మెజార్టీతో మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో దీవిస్తారనే పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. ఎన్నికలు అయిపోవడంతోనే మనం విజయోత్సవ ర్యాలీలోకి వస్తాం. ఆ విజయోత్సవ ర్యాలీ కావడంతోనే ఏదైతే ఈ వేదిక ద్వారా ఈనాడు ఇక్కడ హామీలు ఇచ్చానో, ఏమి చేస్తామని చెప్పానో, ప్రభుత్వంలో ఉన్న నేను, ప్రభుత్వంలో ఉన్న యశస్విరెడ్డి గారు 100కి 100% చేసి చూపిస్తాము. సొల్లు పురాణం చెప్పే నాయకులకి బుద్ధి చెప్పాలని నా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ జై కాంగ్రెస్. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈరోజు 4వ వార్డు, 5వ వార్డు, 6, 7 వార్డులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మరి మన గౌరవ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనన్న, మరి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, మన అభ్యర్థులందరూ 4వ వార్డు, 5, 6, 7 జలగం శ్రీనివాస్ గారు, చాపల బాపిరెడ్డి గారు, సజగాని కళావతి గారు, జిలకర సురేందర్ గారు, మరి మిగతా వార్డు అభ్యర్థులందరూ, ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని పథకాలను ముందుకు తీసుకొచ్చినామో అవన్నీ ఒక ఎత్తైతే, మరి మీరు అక్కడ మన అన్న వచ్చినప్పుడు మాట ఇచ్చినారు. మన తొర్రూరు టౌన్ని ఎవరు అడగకముందే అన్ననే దత్తత తీసుకున్నారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా
తప్పకుండా ఇల్లు అన్న కూడా మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు. ఏంటంటే తొర్రూరు టౌన్లో ఎంతమంది అయితే అర్హులైన పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. ఒకటో విడత మొత్తం అయిపోలేదు, పూర్తిగానే కాలేదు. అది కాకముందే రెండో విడత ఏప్రిల్లో వస్తూనే ఉంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్లవి ట్రైన్లవి సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మినిస్టర్ గారి దృష్టిలో ఉన్నాయి. అన్న మాట్లాడేటప్పుడు మీకు చెప్తారు. ఆగిపోయిన కంకర్ బోస్ వదిలేసిన రోడ్ల గురించి కూడా మీ అందరికీ చెప్తారు. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అవి కూడా కొన్ని మొన్న 15 కోట్లలో ఫౌండేషన్స్ అన్ని 16 వార్డులలో వేసినాము. వాటిలో కొన్ని కవర్ అయినాయి. ఇంకా కావాల్సినవి కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ చేద్దాం. కొన్ని ఏమో ఇక్కడ రోడ్ పైన ఏవైతే పోల్స్ ఉన్నాయో కరెంటు పోల్స్, దాని ద్వారా కొంచెం అక్కడ రోడ్ ఉన్న దగ్గర డ్రైనేజ్ది అది కాలువ తీయలేకుండా ఆగిపోయి ఉంది. అది కూడా ఇప్పుడు ఆ పోల్స్ షిఫ్టింగ్ పెట్టుకొని ఆ పనులు కూడా చేయించుకుంటే ఆ కాలువ నుంచి అక్కడ వెళ్ళి నీళ్ళ డ్రైనేజ్ వాటర్ వెళ్ళేది అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా మీరందరూ వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కూడా కొంతమంది కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. వాటికి కూడా మీరు అడిగిన వాళ్ళకి మేము మాట ఇచ్చినాము అన్న చెప్తారు. అది ఇంకా చాలా ఉన్నాయి. ఏదైతే మన టౌన్ ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో 20 కోట్ల TUFIDC ఫండ్ కూడా రావడం జరిగింది. అందులో